And so we live to die, rejected on the lawn like a rose trampled on the ground. You took the fall and thought of me above all. Thank you. God bless you. God bless you, beta. Now we have Bible reading. Bible reading by Beta and prayer followed by Pastor Ramagaru. The book of Psalms 42 verses 1 to 5. The book of Psalms 42 verses 1 to 5. కీర్తనల గ్రంథం 42వ కీర్తన మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యం నాతో అనుచుండగా, రాత్రి పగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహంతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు, నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా, నువ్వు ఏళ్ళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన్ని స్తుతించెదను. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రభువా మమ్మల్ని మీరు రెక్కల చాటును భద్రపరిచి పరిశుద్ధ దినము పునరుత్థాన దినమును బట్టి నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా మమ్మల్ని అందరినీ మీరు కాపాడి ఆరోగ్యం ఇచ్చి బలము శక్తినిచ్చి నీ సన్నిధిలో పునరుత్థాన దినమందు మరొక దినము మరొక వారంలో నేను స్తుతించి నేను ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మేమందరం కుటుంబంగా కలిసి నాయన నిన్ను స్తుతించగలిగాం, మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఇప్పుడు ప్రభా మీ దాసుల వాక్యం చెప్పనే అంటుండగా మరి నాయన నీవు దాసంతో మీరు ఉండి మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి ప్రపంచవ్యాప్తంగా కరోనా తండ్రి విజృంభిస్తుండగా మీరే సహాయం చేయండి. ఇంతవరకు నాయన మరి మార్చి 22 నుంచి ఇప్పటి వరకు లాక్డౌన్లో మమ్మల్ని అందరినీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే లాక్డౌన్ ఉందో అక్కడ మీరు కాపాడి వారందరినీ బలపరిచిన విధానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకొంచున్నాం తండ్రి. కరోనాను నిర్మూలన చేయండి, మా మధ్యలో నుంచి ఆ రోగమును తీసివేయమని ప్రార్థిస్తున్నాం. మీకు ఒక్కరికి అధికారం ఉన్నదైనా నీకు వందనాలు. ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో వారందరినీ ముట్టి బాగు చేయండి. మా సంఘమును, సంఘ పెద్దలను, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని అయినా పేరు పేరు వరుసన మీరు ఆశీర్వించండి, దీవించండి తండ్రి. మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. బలపరచండి, ధైర్యపరచండి, అనారోగ్యం గలవని మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా నాయన ప్రభా మా బంధువులను ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరు వరుసన మీరు ఆశ్రయించి దీవించి వారికి రక్షణ భాగ్యాన్ని మీ చిత్తముంట నడిపించమని కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన ఇక్కడ 2 నెలల నుంచి చక్రి మా మధ్యలో ఉన్నాడు ప్రభా, మీకు వందనాలు. ఆ బిడ్డకు మంచి అవకాశం ఇచ్చారు నాయన, మీ చిత్తముంటే ఆ బిడ్డ నిజము సత్యము తెలుసుకొని నేను వెంబడించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాన్ని దీవించము, ఆశ్రయించము, కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది సంతోషము దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా చుట్టుపక్కల వారందరినీ కూడా దీవించండి. మా మధ్యలో ఉన్న బబిని బట్టి కూడా నీకు వందనాలు. ఆ బిడ్డ ఎదుగుచ్చినగా జ్ఞానమందును వయసునందును నీ దైంద్రం అట్ల దైంద్రం వర్దిల్లే వాక్యం దయచండి. రాబో కాలం మీ చిత్తం ఉంటున్నా ఆ బిడ్డ మా వల్ల నేను స్తుతించుటకు తను నైనా నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించుటకు బాల్య దినములందే సృష్టికర్తను తను తెలుసుకుంటకు సహాయం చేయండి. వారి పేరెంట్స్ని, వారి చెల్లిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా జీవితాలను, ఒక్కొక్కరి జీవితాలను, కుటుంబ జీవితాలను మీరు కట్టి మీరు మహిమ పొందమని ఈ సమయాన్ని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ విన్నపములు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మనం దేవుడు నిజంగా మనందరి ప్రార్థనలు విని మరి త్వరలో లాక్డౌన్ ఎత్తివేస్తున్నాడు.
మరి ఒక లేఖన భాగాన్ని మనము చూసాం. 42వ కీర్తన ధ్యానం చేయడానికంటే ముందుగా సామెతలు 23:18. సామెతలు 23:18. నిశ్చయంగా ముందు గతిరానే వచ్చును, నీ ఆశ భంగం కానేరదు. సో అక్కడ రాయబడినటువంటి లేఖన భాగము దేవుడు ఈ దినం నాకు చూపించాడు. మరి ఎన్నో దినాల నుంచి ప్రపంచవ్యాప్తంగా సువార్త ఆగిపోయింది, సువార్త ప్రకటన లేదు. సువార్త ప్రపంచవ్యాప్తంగా చాలా మటుకు మరి ఎందుకు అనంటే అనేక మంది ప్రార్థించారు, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, ప్రభుత్వాన్ని కాదని మనం బయటికి సువార్త చెప్పడానికి వెళ్ళలేము. కానీ ఆ ప్రభుత్వమే ఇప్పుడు మరి ఆలయాలు, ప్రార్థన మందిరాలు, ఇంకా మాస్క్లు అన్ని కూడా త్వరలో జూన్ మాసంలో తీసివేయాలని రాయబడినది. లేక మరి కొన్ని షరతులతో అవన్నీ కూడా నిశ్చయంగా ముందుగది రానే వచ్చును, నీ ఆశ భంగము కాలేదు. యువర్ హోప్ అనే మాట ఆంగ్లంలో రాయబడినది. విల్ నాట్ బి కట్ ఆఫ్ అంటే అనేక మంది ఈ లాక్డౌన్ పీరియడ్లో ఆధ్యాత్మికంగా బలం పొందిన వారు ఉన్నారు, లేక ఆధ్యాత్మికంగా బలహీనలై పడిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. ఎందుకంటే అనుదినము కాకుండా వారానికి ఒకసారి పాస్టర్ గారు చెప్పే వాక్యం ద్వారా ఇంటికి వెళ్ళి ధ్యానం చేసేవారు ఉంటారు. విశ్వాసులు కామన్ గా బైబిల్ చదివితే వారికి అర్థం కాదు కాబట్టి పాస్టర్ గారే వివరించి చెప్పాలనేది వాళ్ళ భావన. అయితే మరి వారం మధ్యలో కూడా కార్యక్రమాలు, విజ్ఞాపన ప్రార్థన, స్త్రీల సావాస కూడికలు, ఇంకా బైబిల్ స్టడీ, సంఘారాధన, ఇవన్నీ కూడా క్వైర్ ప్రాక్టీస్, ఇవన్నీ కూడా. సో ఏది ఏమైనప్పటికీ త్వరలో మరి దేవుడు భారతదేశానికి ఒక శుభ పరిణామం, మరి ఒక నిరీక్షణ, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ, యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్ అని ఆంగ్లంలో రాయబడినది. షూర్లీ మరి ఈ సాయంకాలము త్వరలో దేవుడు అటువంటి గొప్ప కార్యం జరిగించును గాక. మరి 42వ కీర్తన మనము చదువుకున్న రీతిగా 5వ వచనం పైన మనం కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. మరి గత వారంలో 42వ కీర్తన 1వ వచనం పైన మనం ధ్యానం చేశాము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. తృష్ణ 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 అనే మాట ఎక్కువ సార్లు రాయబడి ఉన్నది. అయితే మరి ఇక్కడ చూస్తే 5వ వచనంలో నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి భక్తుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. కొరహు కుమారులు వారు మాత్రమే కాదు కానీ ఈ లోకమంతా కూడా లాక్డౌన్ లో ఉండి ఎంతో నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఉద్యోగాలు పోయాయి, వలస కూలీలు అనేక ప్రాంతాలకు వెళ్తూ తమ ఆప్తులను కోల్పోయి ప్రమాదంలో మరణించి ఆహారం లేక చనిపోయి సమస్యము కోల్పోయినటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. అలాంటి వారి గురించి కూడా కీర్తనాకారుడు అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. తనలో తాను అనుకుంటున్నాడు పరిస్థితులను బట్టి. ఎందుకు అనంటే ఆ పరిస్థితి 3వ వచనంలో రాయబడిన చూడండి, అక్కడ నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానం లాయాలు. ఎంత నిరాశకు లోనైపోయి భక్తుడు కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నాడు. నా కన్నీళ్లే నాకు అన్నపానములు అని అంటున్నాడు. మరి తనలో తాను కృంగిపోతూ ఉన్నాడు. మానవుడు అనుదినం కూడా మరణిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. వారి వారి హృదయాలలో, వారి వారి జీవితాలలో భయము, చింత, ఆందోళన, ఒంటరితనము, ఎడబాటు, ఇవన్నీ కూడా గూడు కట్టుకొని ఉన్నవి అనుదినము ఎక్కడో ఒక మూలన. దేవుని వాక్యంలో మనం చూస్తే యేసుప్రభు వారు ఏమన్నారు, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు,
కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించును. మీరు వాటికంటే, ఆ ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు. నిజంగా అవి ఏ చింత లేకుండా ఆకాశంలో స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఎగురుతున్నాయి. కానీ మానవుడు మాత్రము మరి ఈ భూమి మీద మానవునిగా జీవించలేక ఉంటున్నాడు. అనారోగ్యము, అస్వస్థత, ఎరుకు, ఇబ్బంది, ఒంటరితనము, ఎడబాటు, ఆర్థిక పరిస్థితి, అనారోగ్యము, వ్యాపారంలో నష్టము, సంతానలేమి, ఇంకా వివాహ యోగ్యము లేకపోవడము, వాటన్నిటిని బట్టి అనేక మంది మనం చూస్తూ ఉన్నాము సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఓ నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, వై ఆర్ క్యాస్ట్ డౌన్ ఓ మై సోల్ అనే మాట ఆంగ్లంలో తర్జుమా చేయబడినది. వై యు ఆర్ డిస్క్వైటెడ్, నువ్వు మౌనంగా ఎందుకున్నావు అనే మాట తర్జుమా చేయబడ్డది. అదే 5వ వచనం 2వ భాగంలో హోప్ ఇన్ గాడ్, దేవుని యందు నీవు నమ్మకము నిరీక్షణ ఉంచు అని అంటున్నాడు. నిజంగా భక్తుల జీవితాల్లో కూడా ఇలాంటి మరి కృంగిపోయినటువంటి దశలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాల్లో దేవుణ్ణి అనేక సార్లు ముమ్మారు అడుగుతున్నాడు. తనకు ఉన్నటువంటి ఆ ముళ్ళను తీసివేయమని, ఆ యొక్క అస్వస్థత తీసివేయమని అక్కడ దేవుని కోరుకుంటున్నాడు. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. చాలు. బలహీనత యందు, ఇంకా 10వ వచనంలో అంటాడు మొదటి భాగంలో, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. when I am weak then only I am stronger. I can do all things one who can strengthen me. నన్ను బలపరచు అనేది నేను సమస్యము చేయగలను. కాబట్టి మానవుడు నిరాశ నిస్పృహలో ఉంటుండగా దేవుడు ఒక సార్వత్రికమైనటువంటి పిలుపు చేత అంటున్నాడు, ప్రయాసపడి భారం వహించిన సమస్యల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. Come to me all who are carrying from heavy loads, I will give you rest. ఈ రాత్రి ఓ నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి చుట్టూ చూస్తూ ఉన్నారు, కానీ పరిస్థితులకు పైగా ఉన్నటువంటి దేవుని వైపుకు చూడాలి. భక్తుడు దేవుని యందు నమ్మకం ఉంచాలి అని అంటున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి వస్తు వాహనాలు ఇంకా ఏవి కూడా మానవునికి సంతోషాన్ని కలిగించలేకపోతున్నాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ప్రపంచమంతా కూడా పరిస్థితులు తారుమారు, తలక్రిందులు, ఓడలు బండ్లు అవుతున్నాయి, బండ్లు ఓడలు అవుతున్నాయి. అగ్రరాజ్యాలు సహితము ఆకలికి అలమటిస్తున్నట్టు మనం చూస్తున్నాము. అనేక మరణాలు. అమెరికా దేశంలో 1 లక్ష మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల మంది పెరిగిపోయినారు. భారతదేశంలో కూడా అనేక మంది చనిపోతున్నారు. అనేక మంది వాట్సాప్లలో, ఫేస్బుక్లలో వారు సహాయం కోరుతున్నారు. మరి ఈ మధ్యలో ఫేస్బుక్లో బద్లాపూర్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారి దాంట్లో చూస్తే అక్కడ వారు, జగనన్నా మేము ఇక్కడ చిక్కుబడి ఉన్నామన్నా, మా పిల్లలంతా అక్కడ ఉన్నారు, మాకేదైనా సాయం చేయనా, బస్సు పంపి అని వారు అక్కడి నుంచి ఆ ఫేస్బుక్లో 1 నిమిషం వీడియో పెట్టారు. వాళ్ళు అనేక మంది ఆపన్న హస్తం కొరకు వారు కృంగినటువంటి వారై, ఇంకా మాకు ఏ సహాయం లేదు, ఇంకా మేము చనిపోవాలి. అనేకమైనటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనలు. వారణాసి, కాశీ నుండి బీహార్కి తల్లిదండ్రులను ఎక్కించుకొని ఒక 11 సంవత్సరాల బాలుడు పట్టుదలతో రిక్షా మీద కూర్చోబెట్టుకొని వెళ్ళిపోయాడు తొక్కుకుంటూ. 11 సంవత్సరాల బాలుడు 1200 కిలోమీటర్లు. ఎంత విచారకరం కదా. ఎందుకనంటే తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యారు, యాక్సిడెంట్కి గురయ్యారు, వారు బలహీనులు కాబట్టి ఆ చిన్న పిల్లవాడు. కానీ ఇక్కడ దేవుడు మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇక్కడ నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నన్ను బలపరుస్తూ ఉన్నాడు దేవుడు. అదే రీతిగా ఏలియా కూడా రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 450 మంది బయలు ప్రవక్తలను చంపుతాడు.
కానీ చివరికి ఒక స్త్రీ చేతిలో, యెజబెలు, ఆ 450 మంది ప్రవక్తలలో ఒకరి ప్రాణం వల్ల నీ ప్రాణం తెల్లారటాలకు నేను చేస్తానంటే భయపడి పదరీ వృక్షం కింద ప్రాణం కాపాడుకోవడానికి అక్కడ వెళ్ళాడు. ఆ సమయంలో నా పితరుల కంటే నేను గొప్పవాడను కాను అని రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఒక దేవదూతను పంపించి బలపరిచినట్టు మనం చూస్తున్నాం. ఈ సాయంకాలము, ఈ రాత్రి నిజంగా దేవుని యందు నమ్మకం ఉంచడము అనంటే ఆధ్యాత్మిక దాహము, ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చలేవు. దేవుని యందు నమ్మకం ఉంచడము అనంటే మన బైబిల్ అంతట్లో కూడా చూస్తున్నాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము ఎవరి యందు నిరీక్షణ ఉంచి ఉన్నాము? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు చెప్పాలి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు బిగ్గరగా చెప్పాలి మాట. ఈ మాట చెప్పండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. చప్పట్లు కొట్టి దేవుని భయపరచండి. మనమందరము ఆయనను కలిగి ఉన్నాము. నేను చెప్పే మాట కాదు ఇక్కడ. జీవం గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఇన్ హిమ్ దేర్ వాజ్ లైఫ్ అండ్ ద లైఫ్ వాజ్ లైట్ అంటు ద మ్యాన్, హ్యూమన్ కైండ్ అనే మాట యోహాను సువార్త 1:4లో రాయబడ్డది. ఆ జీవము ప్రతి మానవుల్లో, ప్రతి పక్షి కూడా, ప్రతి మొక్క కూడా తప్పకుండా లైఫ్ కావాలి. ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం భూమిలో పడి అది చచ్చిపోతే అనేక రకాలుగా ఫలిస్తుంది. అలాగే యేసు ప్రభువారు, ఇన్ హిమ్ దేర్ వాజ్ లైఫ్, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండని అనే మాట రాయబడ్డది. మనం విశ్వాసం ఉంచినటువంటిది ఎవరి యందు అంటే జీవం గల దేవుని యందు. ఇక్కడ నెల్లూరులో ఒక సంఘం ఉన్నది, జీవం గల దేవుని సంఘం అని పెట్టుకున్నారు. ఈ రాత్రి నిరాశ నిస్పృహ కీర్తనాకారుడు, నా ప్రాణమా, ఓ మై సోల్, వై ఆర్ యు క్యాస్ట్ డౌన్, వై యు ఆర్ డిస్క్వైటెడ్, నువ్వు మౌనంగా ఎందుకున్నావు, ఎందుకు కృంగిపోయి ఉన్నావు? హోప్ ఇన్ గాడ్, దేవుని యందు నమ్మకం ఉంచు, నిరీక్షణ ఉంచు. ఆయనే రక్షణకర్త, రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. 3వ కీర్తన 8వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును. రాత్రి మరి ఈ జీవం కలిగినటువంటి దేవుడు, ద లివింగ్ గాడ్ వాంటెడ్ టు గివ్ ఎ లివింగ్ వాటర్. ఎవడైనా దప్పిగొని నేడల వాడు నీళ్ల యొద్దకు రానిమ్ము, జీవ జలములు ఉచితంగా పుచ్చుకొననిమ్ము. ఆత్మయు పెళ్లి కుమార్తెయు సిద్ధంగా ఉండేది, రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. సమరయశ్రీ అనుదినం కూడా అస్పృశ్యత, అడ్రాంధనం చేత బాధపడుతూ ఆమె ఊరికి దూరంగా జీవిస్తూ ఆ యొక్క బావి యొద్దకు, యాకోబు బావి యొద్దకు ఒకనొక సమయం అందు వచ్చింది. ఆ సమయం అందు యేసు ప్రభువు వారు అక్కడికి వచ్చి, అమ్మా నేను ఇచ్చే నీళ్లు నీవు తాగితే ఎప్పటికీ తప్పికొనవు అంటే, ఆమె అనుకునేది ఈ నీళ్ళు ఏం నీళ్ళు అని, ఆ నీళ్లు నాకు కావాలన్నది. 4వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఆమె అన్నది, అయ్యా నాకు తెలుసు మీరేం చెప్తారు. మరి యేసు ప్రభువు వారు అన్నారు, అమ్మా మీరు గెరిజీం కొండపై మీరు ఆరాధిస్తారు, మేము యెరూషలేములో ఆరాధిస్తాం, కానీ ఒక సమయం వస్తుంది ఆ గెరిజీం కొండపైన మీరు ఆరాధించరు, ఈ యెరూషలేములో దేవుని ఆరాధించరు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అట్టి వారి కొరకే దేవుడు చూస్తూ ఉన్నాడని యోహాను సువార్త 4వ అధ్యాయం 20లో 23, 24లో రాయబడ్డది.
ఈ రాత్రి మరి మానవులు దేవుని కొరకు తృష్ణ కొని ఉన్నట్టు మనం చూస్తున్నాము. ఈ లోక సంబంధమైనటువంటి ఏవి కూడా మానవుని తృప్తిపరచలేకుండా ఉన్నవి. అందుకొరకే మానవుడు దేవుని యందు నమ్మకం ఉంచుతూ ఉన్నాడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే జీవం కలిగినటువంటి దేవుడు. ఈ రాత్రి మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఇంకా అనేకమైనటువంటి విషయాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల మరి మనం దేవుని వాక్యము చదువుతూ ఉన్నప్పుడు భక్తులందరూ కూడా ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ 42వ కీర్తనలో 3వ వచనంలో ఇలా రాయబడినది, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములు. చూడండి, ఇక్కడ భక్తుడు ఏడుస్తూ, టీయర్స్ ఆర్ రోలింగ్ డౌన్ ఫ్రమ్ ఐస్. కన్నీరు ఏరులై పారుతూ ఉన్నది. మరి ఇహలోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఏడుస్తూ ఉంటారు, లేక మరి ప్రక్షాళన పాపం కొరకు. కానీ ఇక్కడ భక్తులైతే దేవుని కొరకు ఏడ్చి 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 56వ కీర్తన 8వ వచనంలో కీర్తనాకారుడు అంటున్నాడు, 56వ కీర్తన 8వ వచనం, 56వ కీర్తన 8వ వచనం, నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడు కదా. మరి మనం కార్చే ప్రతి కన్నీరు కూడా దేవుని కొరకు. దుఃఖపడు వారు ధన్యులు వారు దేవుని కొరకు. మత్తయి సువార్త 5:6లో యేసుప్రభువు అన్నారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవుని కొరకు ఏడ్చాలి. దైవ చిత్తానుసారమైన మరి దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తున్నాడు దేవుని చిత్త ప్రకారం. మరి రాత్రి కొంతమంది అంటే మనం చూసాం, లోతు భార్య, అయ్యో సొదొమ గొమొర్రాలో నా విలువైనటువంటి ఫర్నిచర్ అంతా కూడా కాలిపోతూ ఉన్నది అని ఒక్కసారి ఆమె వెనుకకు తిరిగి చూసింది. వెంటనే ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. నిజంగా లోకం కొరకు ఏడ్చేవారు ఉంటున్నారు. కానీ ఇక్కడ భక్తుడైతే, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడి. కవిలలో అంటే పుస్తకంలో ఉన్నవి. మనం కార్చే ప్రతి కన్నీరు కూడా. యేసుప్రభువు వారు కూడా గెత్సెమనే తోటలో మనందరి కొరకు శ్రమ పడ్డాడు. అక్కడ యెషయా గ్రంథం 53:6లో చూస్తే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతివి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను. అదే కృత నిబంధనలో పేతురు రాసిన 1 పత్రిక 2:25 అంటాడు, మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోతివి, కానీ ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన యేసుక్రీస్తు వైపునకు మళ్ళీ ఉన్నాము. ఈ రాత్రి